సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మన అందరి ఛానల్, నేను ముందుగానే చెప్పిన, దేనికో ఆశించి ఏ పదవులకో లేకపోతే డబ్బులకో ఆశించి నేను ఈ యొక్క ఛానల్ పెట్టలేదు. ఈ యొక్క ఛానల్ అనేది సమాజంలో మార్పు తీసుకురావడానికి పెట్టిన, వేరే ఏం ఆశలు లేవు. ఈ యొక్క 5 సంవత్సరాలు, ఇప్పటి నుండి 5 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేయడం కోసం, సమాజం కోసం, తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరినీ కూడా ఒక అవేర్నెస్, ఒక అవగాహన తీసుకురావడానికి పెట్టిన ఈ యొక్క ఛానల్. కాబట్టి ప్రతి ఒక్క తెలుగువారు కూడా, విదేశాలలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తెలుగువారు ప్రతి ఒక్కరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పణ. ఢిల్లీ దాకా ఎందుకు పోవాలన్నా? ఈయన దొరుకుతాడు మనకు, తెలంగాణలో దొరకడా? మనకు ఫ్లైట్ ఛార్జెస్ దండే కాదే అన్న, ఎందుకు మీకు అనవసరంగా? సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేస్తున్న జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న. జనవరి 14 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వెంటనే కులగణన నిర్వహించాలని. చేయరన్నా, నువ్వు ఎన్నివో చేయరు, ఈ కులగణన అనేది చేయరు. మీరు ఏం చేసిరంటే అప్పుడే సహకరించాల్సింది ఉండే, అప్పుడే బీసీ ముఖ్యమంత్రి అన్నప్పుడే సహకరించాలంటే. ఇంకా పోయి పుష్పగుచ్చం ఇచ్చి ఢిల్లీ పోయి మనం పుష్పగుచ్చం ఇచ్చడం ఎందుకు శ్రీనివాస్ గౌడ్ అన్న? అవసరం లేదు, ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం లేదన్నా శ్రీనివాస్ గౌడ్ అన్న. మనం ఇక్కడనే తెలంగాణలో కలవచ్చు, వినతి పత్రం ఇవ్వచ్చు. మనకు మనకు క్లియర్గా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినా కూడా దాన్ని మనం లైట్ తీసుకున్నాం, చూసినావా? అదే మన పొరపాటు అన్న. ఇంకా మీరు ఈ విధంగా అంటే మరి మాకు అర్థమవుతలేదన్న. మేము బీసీల పరిస్థితి ఏందనేది మాకు అర్థమవుతలేదు. బీసీల రిజర్వేషన్లను 42%, ఒకళ్ళు 44 అంటారు, ఒకళ్ళు 42 అంటారు. కృష్ణయ్యనో 44 అంటారు, మీరు 42 అంటారు. అందరు అసలు బీసీలకు ఇన్ని సంఘాలు ఎందుకన్నా? అందరం కలిసి ఒక్కటే సంఘం అయితే న్యాయం కదా బీసీ సంఘం? మరి అందరం కలిసి ఒక్కటే సంఘం అయితే పడాలి. ఒకళ్ళు 44, ఒకళ్ళు 42 అంటారు. ఈ కన్ఫ్యూజన్లో రేవంత్ రెడ్డి ఎంత ఇయ్యాలో తెలుస్తలేదట. రేవంత్ రెడ్డికి బాగా కన్ఫ్యూజ్ అవుతాడు రేవంత్ రెడ్డి. పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేయడంతో పాటు బీసీ కులగణన తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పడంతో పాటు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విడుదల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే హామీనిచ్చిందని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. మీరు ఎన్ని గుర్తు చేసినా జరగదన్న, ఆయన ఏం చేయలేడు. మీరు 45 మంది అగ్రవర్ణాలు గెలిచిర్రు, 45 మంది ఎమ్మెల్యేలు అగ్రవర్ణాలకు సంబంధించిన బీసీలు కాకుండా ఉన్నారు. బీసీలు ఎస్టీలు మిగతా గెలిచిర్రు, మొత్తం 64. 19 బీసీ ఎస్సీ ఎస్టీలు 19 మంది గెలిచిర్రు. ఇక వీళ్ళని పోయి అడుగుతాను అన్న, ఎట్లనే వీళ్ళు ఎట్లా చేస్తారు చెప్పన్న? నువ్వు చెప్పు. వీళ్ళు కనుక ఆ పని చేస్తే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ మంత్రుల పరిస్థితి ఏమవుతుంది? గదే ఆలోచించాలి. ఎక్కడి అన్న ఇదంతా వచ్చిదే, నువ్వు పోయి అనవసరంగా బోకే పైసలు దండిగానే శ్రీనివాస్ గౌడ్ అన్న, దయచేసి నా మాటను. ఎందుకంటే నేను కూడా ఒక బీసీ బిడ్డగా చెప్తాను, ఇది కరెక్ట్ కాదు. మనం ఇక్కడ ఏం చేయాలనో ఇప్పటికీ ఒక స్టాండ్ మీదనే ఉన్నది భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి కూడా బీసీ ముఖ్యమంత్రి. ఫుల్ టైం ఉన్నది, 5 సంవత్సరాల సమయం ఉన్నది. కాబట్టి దయచేసి బీసీలందరూ ఏకం కావాలి, హిందువులందరూ ఏకం కావాలి. ప్రతి ఒక్కరు ఏకమైతేనే ఇది సాధ్యం మనకు.